టు పూరాలోకల్. తెలంగాణ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తిరుమల దేవస్థానానికి ఆన్లైన్లో సిఫారసు లేఖలను పంపించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్ను రూపొందించినట్లు సీఎం ఆఫీస్ ప్రకటించింది. ఇక నుంచి సిఫారసు లేఖల్ని కొత్తగా రూపొందించిన ఒక వెబ్సైట్లో నమోదు చేయడం తప్పనిసరని స్పష్టం చేసింది. టీటీడీలో దర్శనం కోసం ఇచ్చే లేఖలను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన లేఖలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంఓ వేముల వీరేశం కలిసి పంపించారు. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన లేఖలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంఓఎస్డీ వేముల శ్రీనివాస్ కలిసి పంపించారు. సీఎం కార్యాలయం రూపొందించిన పోర్టల్ నుంచి భక్తులు దర్శన వివరాలతో జనరేట్ చేసిన లేఖలను మాత్రమే టీటీడీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసిన లేఖను టీటీడీకి అప్లోడ్ చేసి అసలు లేఖను భక్తులకు ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు సీఎంఓఎస్డీ సూచించారు. సీఎంఆర్ఎఫ్ కోసం ఉపయోగించే లాగిన్ వివరాలనే టీటీడీ దర్శన పోర్టల్కు ఉపయోగించాలన్నారు. ప్రజాప్రతినిధులు తమ కోటాకు మించి సిఫారసు లేఖలు ఇవ్వడం, వాటితో భక్తులు ఇబ్బంది పడడం వంటి అనుభవాల నేపథ్యంలో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖల్ని సోమవారం నుండి గురువారం వరకు ఉన్న దర్శనాలకే జారీ చేయాలి. ఒక్క రోజుకు ఒక్క లేఖ మాత్రమే ఇవ్వాలి. సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం మరియు వసతి కూడా కల్పిస్తారు. బుధ, గురువారాల్లో ₹300 టికెట్ దర్శనం ఉంటుంది. భక్తుల ఒరిజినల్ లేఖతో వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు చిన్నపిల్లలు ఉంటే బర్త్ సర్టిఫికేట్తో వెళ్లాలని లేఖలో సీఎంఓ సూచించారు.